సో గైస్, ఈరోజు నేను మీకు జుట్సు గైస్ అనే ఎపిసోడ్ 1 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. సరే, అయితే స్టార్ట్ చేసేద్దాం. దీంట్లో మన మెయిన్ క్యారెక్టర్ పేరు యూజీ ఇటాడోరి. అలానే యూజీకి గ్రాండ్ ఫాదర్ కూడా ఉన్నారు హాస్పిటల్లో. యూజీ ఫాదర్ మదర్ గురించి ఇంకా మనకి చూపించారు. అలానే యూజీ కాలేజీలో చదువుతూ ఉంటాడు. అలానే యూజీ ఆకల్ట్ రీసెర్చ్ క్లబ్లో ఒక మెంబర్లో ముగ్గురు ఉంటారనమాట. పారానార్మల్ యాక్టివిటీస్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. యూజీ చిన్నప్పటి నుంచి ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. హెవీ వెయిట్స్ని లిఫ్ట్ చేయడం, స్పీడ్గా పరిగెత్తడం ఇలాంటివి ఎబిలిటీస్ ఉంటాయి. అలానే ఇటు వచ్చేసి ఇంకో క్యారెక్టర్ ఉంటాడు. తన పేరు మెగుమి ఫుషిగురో. అతను ఒక ఆబ్జెక్ట్ కోసం యూజీ చదువుతున్న కాలేజీలో వెతుకుతూ ఉంటారు, కానీ ఆ ఆబ్జెక్ట్ ఎక్కడ దొరకదు. అలానే ఇటు యూజీ కూడా అతని కోచ్ ఒక చిన్న బెట్ వేసుకుంటారు. దాంట్లో యూజీ గెలుస్తాడు. అక్కడే మెగుమి కూడా ఉంటాడు. యూజీ పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు మెగుమి తన దగ్గర ఆ ఆబ్జెక్ట్ ఉన్నట్టుగా ఫీల్ అవుతాడు. తనని ఆపడానికి ట్రై చేస్తాడు, కానీ అప్పట్లో యూజీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. తర్వాత యూజీ అతని గ్రాండ్ ఫాదర్ని కలవడానికి హాస్పిటల్కి వెళ్తాడు. తర్వాత అతని గ్రాండ్ ఫాదర్ యూజీతో ఇలా చెప్తారు: నువ్వు చాలా బలవంతుడివి కాబట్టి ఇతరులని హెల్ప్ చేయి. దాంట్లో నీ ప్రాణం పోయినా కూడా పర్లా, కానీ ఇతరుల్ని మాత్రం హెల్ప్ చేయి అని చెప్తాడు. నువ్వు చనిపోతున్నప్పుడు చుట్టూరు జనాలతో చనిపోవాలి, అంతేగాని నాలా ఒకలా చనిపోకూడదు అని చెప్తాడు. దాని తర్వాత అతని గ్రాండ్ ఫాదర్ చనిపోతారు. కరెక్ట్గా అప్పుడే ఆ హాస్పిటల్కి మెగుమి వస్తాడు. అప్పుడే యూజీతో మెగుమి మీట్ అవుతాడు. యూజీతో ఇలా అంటాడు: నేను జుజుట్సు టెక్ నుంచి వచ్చాను. నీ దగ్గర ఉన్న కర్జ్ ఆబ్జెక్ట్ చాలా డేంజరస్, కాబట్టి అది నాకు ఇచ్చేయి అని అంటాడు. అప్పుడు యూజీ కర్స్ అంటే ఏంటి అని అడుగుతాడు. అప్పుడు మెగుమి సాడ్, హ్యాపీనెస్, యాంగర్ వీటి నుంచి ఆ కర్సెస్ పుడతాయి అని చెప్తాడు. అది చాలా డేంజర్, రోజుకి 1000 మందిని అవి చంపేస్తూ ఉంటాయి అని చెప్తాడు. ఆ కర్స్ ఆబ్జెక్ట్ చాలా డేంజరస్, కాబట్టి ఆ కర్స్ ఎక్కడుందో నాకు చెప్పు, లేకపోతే నీకే చాలా ప్రమాదం అని మెగుమి యూజీతో చెప్తాడు. ఆ కర్స్ ఆబ్జెక్ట్ నా దగ్గర ఉంది, కానీ ఇప్పుడు అది నా దగ్గర లేదు. అది మా రీసెర్చ్ గ్రూప్కి కావాలంటే అది నేను వాళ్ళకి ఇచ్చేసాను అని చెప్తాడు. వాళ్ళు ఆ కర్స్ ఆబ్జెక్ట్ మీద ఉన్న సీల్ని తీసేసి దాని మీద స్టడీ చేద్దాం అని అనుకుంటున్నారు అని చెప్తాడు. అప్పుడు మెగుమి ఇలా చెప్తాడు: ఆ కర్స్ ఆబ్జెక్ట్ మీద ఉన్న సీల్ తీసేస్తే వాళ్ళు చనిపోతారు, అది చాలా డేంజర్ అని చెప్తాడు. ఇటు సైడ్ యూజీ వాళ్ళ ఫ్రెండ్స్ దాని మీద ఉన్న సీల్ని రిమూవ్ చేసేస్తారు. అప్పుడు దాని లోపల వాళ్ళకి ఒక ఫింగర్ కనబడుతుంది. దాని మీద ఉన్న సీల్ని ఎప్పుడు తీస్తారో ఒక కర్స్ దాని నుంచి వస్తుంది. వాళ్ళ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడులోనే యూజీ కూడా మెగుమి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న చోటికి వస్తారు. మెగుమి యూజీతో నువ్వు ఇక్కడే ఉండు, అది చాలా ప్రమాదం అని చెప్తాడు. అప్పుడు మెగుమి తన పవర్ని యూజ్ చేసి కర్సెస్ని కిల్ చేస్తూ ఉంటాడు. ఇటువైపు యూజీ అక్కడే కింద వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే యూజీకి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చెప్పిన కొన్ని మాటలు గుర్తొస్తూ ఉంటాయి. ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడాలి. కాబట్టి యూజీ పరిగెత్తుకుంటూ బిల్డింగ్ లోపల కిటికీ పగలగొట్టి దూకి వెళ్ళిపోతాడు. కరెక్ట్ ఆ టైంలోనే కర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని తింటూ ఉండగా యూజీ అప్పుడే కరెక్ట్ టైంలో వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ని కాపాడతాడు. అప్పుడు మెగుమి ఇలా అంటాడు: నార్మల్గా కర్స్నెస్ని ఎవరు చూడలేరు, ఇలాంటి స్పెషల్ ప్లేసెస్లోనే చూడగలరు అని. అసల్లో ఈ ఫింగర్ ర్యోమన్సుకురా అని ఒక ఈవిల్ ఉంటాడు, అతనిది అని యూజీతో మెగుమి ఫుషిగురో చెప్తాడు. ఎవరైనా ఈ కర్స్ ఆబ్జెక్ట్ని తినేస్తే వాళ్ళకి ఈ కర్స్ ఎబిలిటీస్ అన్ని వాళ్ళకి వచ్చేస్తాయి అని మెగుమి చెప్తాడు. అప్పుడులోనే ఒక పెద్ద కర్స్ అక్కడికి వచ్చింది. మెగుమిని అటాక్ చేస్తూ ఉంటుంది. కానీ అప్పుడే మెగుమి చాలా డ్యామేజ్ ఉంటాడు. అప్పుడే యూజీ వచ్చి ఆ కర్స్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. అసల్లో యూజీకి ఎలాంటి కర్స్ పవర్స్ కూడా ఉండవు, తను కొంతవరకు మాత్రమే ఫైట్ చేస్తాడు. దాని తర్వాత యూజీ దగ్గర ఉన్న ఆ కర్స్ ఆబ్జెక్ట్ని తినేస్తాడు.
యాక్చువల్లీ ఆ రోమన్ సుకున ఫింగర్ చాలా పవర్ఫుల్. ఆ కర్సు పవర్ని తట్టుకోలేక చాలామంది చనిపోతారు. కానీ మన యూజీకి ఏం కాదు. సుకున యూజీ బాడీలో వచ్చేస్తాడు, ఫుల్ కంట్రోల్లో వచ్చేస్తాడు. ఆ కర్స్ని ఒక సింగిల్ షాట్లో కిల్ చేసేస్తాడు. అప్పుడు సుకున ఇలా అంటాడు, ఎన్ని రోజులు కర్స్ బాడీలో ఉండి బోర్ కొట్టింది, ఇప్పుడు హ్యూమన్ బాడీలోకి వచ్చాను. సో గైస్ ఇక్కడితో మన ఫస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అప్పుడులో బాయ్ గైస్.